సార్ సత్యమూర్తి గారు, ఈరోజు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి చాలా కాలం తర్వాత ప్రెస్ మీట్ పెట్టారండి. సో మరి ఆయన గొప్ప రాజకీయ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు అని ఇలా ఎన్నెన్నో చెప్పుకుంటారు కదా. మరి రాష్ట్రం గురించి, రాష్ట్ర బాగోగుల గురించి, వాళ్ళ పార్టీ భవిష్యత్తు గురించి ఏమైనా మాట్లాడతారేమో అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన చంద్రబాబు గురించి, అక్కడ వస్తున్న పెట్టుబడుల గురించి మాట్లాడారు. ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి అంటే మీకు గుర్తుండే ఉంటుంది. గతంలో ఒకసారి రెండుసార్లు బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూనే మాట్లాడుతున్నారు. పదే పదే ఎందుకు చంద్రబాబు గారు టార్గెట్ అవుతున్నారు? నాకు గతంలో ఆయన ఎట్లా మాట్లాడాడో, ఎందుకు మాట్లాడాడో తెలియదు, కానీ నిన్న మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే కేసీఆర్ మాట్లాడాడు. ఆ కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తంలో రేవంత్ రెడ్డి పేరు ఒక్కసారి కూడా చెప్పలేదు. చంద్రబాబు నాయుడు పేరు దాదాపు 16 సార్లు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? రేవంత్ రెడ్డి పేరు ఎందుకు చెప్పలేదు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా. నువ్వేదన్నా విమర్శిస్తే రేవంత్ రెడ్డిని విమర్శించాలి కదా. కానీ చంద్రబాబు నాయుడు నామజపం చేశాడు. అంటే ఈ స్క్రిప్ట్ మొత్తం తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్. ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఇదే మరి చంద్రబాబు నాయుడు పేరు చెప్తూ ఉన్నాడు. ఆంధ్రాలో వస్తున్న పెట్టుబడుల గురించి చెప్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో సిఐఐ సమ్మిట్ నిర్వహిస్తే దాని గురించి విమర్శిస్తున్నాడు. కేసీఆర్ సిఐఐ సమ్మిట్ గురించి, విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సమ్మిట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నీకేంటి? వాట్ ఈజ్ యువర్ బిజినెస్ ఇన్ ఆంధ్ర? ఇక్కడ ఏంటి అంటే కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి అంటే, కేసీఆర్కి మొత్తం తెలంగాణలో దుకాణం ఎత్తిపోయింది. ఆయనకి లేదు. మొన్న లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వాషౌట్ అయిపోయాడు. తెలంగాణలో అతనికి ఏది కూడా ఎటువంటి ఏ విధమైన ఇష్యూ దొరకట్ల. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ మంత్రులందరూ వాళ్ళు మరి కలిసి పనిచేస్తున్నట్టే కనపడుతున్నది. వాళ్ళకేమి విభేదాలు తగదాలు ఆడుకుంటున్నట్టు ఇటువంటి వార్తలు కూడా ఎక్కడా రావట్లా. మరి కేసీఆర్ ఏం చేయాలి? జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు కొడుకుని ప్రయోగించాడు. అతను అటర్ ఫ్లాప్ అయి తిరిగి వచ్చాడు. ఇంకేం చేయాలి? వచ్చాడు. వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో విమర్శించాల్సింది ఏం లేదు. ఆయన మీద, ఆయన కొడుకు మీద కేసులు అవన్నీ నడుస్తూ ఉన్నాయి. అందుకని ఏంటి అంటే చంద్రబాబు నాయుడిని ఒక బూచిగా చూపిద్దాము, తన రాజకీయ మనుగడని కాపాడుకోవటానికి చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేద్దాము అన్న ఒక ఏకైక దృక్పథంతో వచ్చాడు బయటికి. వచ్చి ఈ విమర్శలన్నీ చేస్తూ ఉన్నాడు. విశాఖపట్నంలో పెట్టుబడులు ఏమీ రావట్లేదు, అసలు కంపెనీలు కూడా రావట్లేదు, అవన్నీ కూడా ఏదో స్టార్ హోటల్లో వంట వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్లు అని చెప్పాడు. యాక్చువల్గా స్టార్ హోటళ్లలో వంట వాళ్ళతోటి అగ్రిమెంట్లు చేసుకున్నది ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చైనీస్ నూడిల్స్ అవన్నీ కేసీఆర్కి మధ్యలో కొంచెం టైం గ్యాప్ వచ్చింది. అంటే ఇంకా ఏం జరుగుతుందో కూడా ఆయనకి అవగాహన రావట్లే. మొత్తం జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన అగ్రిమెంట్లని ఇప్పుడు జరిగినట్టుగా చెప్తున్నాడు. మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐప్యాక్ అమ్మాయిలు, అందులో పనిచేసే అమ్మాయిలకి కోటేసి మెడలో ఐడి కార్డు వేసి వైజాగ్లో సిఐఏ సమ్మిట్కి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మామూలుగా వీళ్ళందరూ వచ్చారు. పారిశ్రామికవేత్తలకి ఒక గిఫ్ట్ ఏదో ఇచ్చారు ఒక సంచిలో. దానికోసం ఎగబడి కొట్టుకు చచ్చారు. అక్కడికి వచ్చి ఆ ఫుడ్ కౌంటర్ల మీద ఎగబడ్డారు, కొట్టుకున్నారు. ఇవన్నీ కూడా విజువల్స్ మీకు కావాలంటే ఇస్తా. అవన్నీ ఆ విజువల్స్ చూసుకొని కేసీఆర్కి మధ్యలో కొంత టైం కట్ అయిపోయింది. అంటే మధ్యలో రాజకీయాల్లో కేసీఆర్ గ్యాప్ వచ్చేసరికి ఆ వీడియోలన్నీ చూసుకొని ఇది ఇప్పుడు జరిగింది అనుకుంటున్నాడు కేసీఆర్. కాదు కేసీఆర్, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినాయి. బోగస్ అగ్రిమెంట్లు, బోగస్ వాళ్ళ వంట మనుషులతో చేయించటం, ఐప్యాక్ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కోట్లేసి కూర్చోబెట్టడం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగినాయి. కేసీఆర్ నీకు మధ్యలో ఆ గ్యాప్ టైం రాజకీయాలు నువ్వు అక్కడి నుంచి బయటికి రాలేదు కదా, కొంచెం గ్యాప్ వచ్చింది. ఫస్ట్ నువ్వు అప్డేట్గా
రాజకీయాల గురించి అప్డేట్గా నువ్వు ఆంధ్ర వాళ్ళని తిడితేనే నీ రాజకీయ బతుకు, అందులో డౌటే లేదు. నువ్వు అది దానికోసమే ప్రయత్నం చేస్తావు, అందులో కూడా డౌట్ లేదు. కాకపోతే వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి, అంతేగాని ఎగతాళి ఇంకొకటి మీరు కేసీఆర్ అంటే మీరు అంకమరావు గారు కొంచెం ఒక 2 నిమిషాలు ఇంకా ఎక్స్ట్రా టైం తీసుకుంటాను నేను. ఎందుకంటే కేసీఆర్ అనగానే నాకు ఒక్కసారి అమరావతిలో నిర్మించే ఐకానిక్ టవర్సు, దానికి వేసే రాఫ్ట్ ఫౌండేషన్ గురించి అత్యంత నీచంగా మాట్లాడాడు ఈ కేసీఆర్. అత్యంత నీచంగా. ఒక్కసారి కేసీఆర్, ఒక్కసారి నువ్వు మరి బస్సులో వెళ్తావో కారులో వెళ్తావో, డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి రైలు ఉంది గుంటూరుకి, అక్కడికి రైల్లో వెళ్తావో వెళ్ళు, చూసిరాపో. నువ్వు శాపం పెట్టిన ఐకానిక్ టవర్స్ని చంద్రబాబు నాయుడు ఎట్లా కడుతున్నాడో ఒక్కసారి చూసుకొని రాపో. రాఫ్ట్ ఫౌండేషన్ వేశారయ్యా అంటే చంద్రబాబు నాయుడిని హెకిల్ చేస్తూ మాట్లాడిన ఈ కేసీఆర్ని ఒక్కసారి వెళ్ళి ఐకానిక్ టవర్స్ అయిపోయింది, ఇప్పుడు ఆ బేస్మెంట్ నుంచి పైకి వచ్చింది, ఆ బేస్మెంటు చూసిరాపో ఒకసారి, ఎట్లా కడుతున్నారో చూడు. మొత్తం అక్కడి నుంచి ఐకానిక్ టవర్స్ లేపటానికి ఫౌండేషన్ ఎట్లా వేస్తున్నారో చూసిరాపో. కొత్త టెక్నాలజీని, కొత్త ఇన్నోవేషన్స్ని తీసుకొచ్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు, నువ్వు కాదు, నీ జగన్మోహన్ రెడ్డి కాదు. అందుకని ఎగతాళి చేయటం, హెకిల్ చేయటం ఇది కేసీఆర్కి అలవాటు. కేసీఆర్ ఎంత మాట్లాడినా తెలంగాణ ప్రజలే రిసీవ్ చేసుకోవటం లేదు. కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి అనుబంధం ఎంత గాఢంగా కొనసాగుతున్నది అంటే, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి తాడేపల్లి ఇంటి దగ్గర కేసీఆర్ది పెద్ద ఫోటో పెట్టాడు. ఆ ఫోటో మీద రాజశేఖర రెడ్డి బొమ్మ లేదు. కేసీఆర్ అంటే రాజశేఖర రెడ్డి ఫోటో తీసేసి కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్ర ప్రజలందరూ గమనించాలి జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎటువంటి రాజకీయాలు ఆడుతున్నాడు, ఎంత డేంజరస్ రాజకీయాలు ఆడుతున్నాడు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించాలి. తండ్రి ప్లేసులో తండ్రి ఫోటో తీసేసి ఆ ప్లేసులో కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.